మనకందరికి తెలిసిన విషయమే. చాలా సందర్భాల్లో కూడా మనం చర్చించుకున్నాం. నేను జేఏసీ పెట్టుకొని నిరాహార దీక్ష కూడా జితేందర్ రెడ్డి ఒకటి మనకు గండేళ్ళలో పెట్టింటే నేను వచ్చినప్పుడు ఒక 3 నెలల కింద. కాబట్టి దాన్ని కట్టుబడి తొలి శాసనసభలో తొలి బ్యాట్స్మెన్గా నేనే అసెంబ్లీలో మాట్లాడేది. అర్థమే కదా చేసేదా? దాంట్లోనే మనం చెప్పినాం ఈ 2 మండలాలను ఆల్రెడీ కలిపేస్తామని చెప్పినాం. కాబట్టి దానికి ఎంత తప్పకుండా దాని సిస్టమ్ ఏముందంటే ఒక పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేయాలని చెప్పి ఒక జడ్జిని అపాయింట్ చేసి విజ్ఞాపన పత్రాలు తీసుకొని శాసనసభలో చర్చించి అన్ని విధాలుగా కనీసం ఒక మండలం అంటే ఒక 40,000 మంది జనం ఉండాలి, శాస్త్రీయ పద్ధతి ఉండాలి, ఎవరు కూడా తప్పు పట్టని పద్ధతి ఉండాలి. మనం ఆగమేఘాలమే చేస్తే తప్పు పడతారు, కోర్టుకు పోతారు, చాలా వివాదాలు అవుతాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారు నాకు స్వయంగా చెప్పారు దీన్ని ఒక శాస్త్రీయ పద్ధతిలో చేద్దామని చెప్పారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి నియోజకవర్గమే కొడంగల్, తను నారాయణపేట జిల్లా పరిధిలో వస్తాడు, అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లా పరిధిలో వస్తాడు, వికారాబాద్ జిల్లా పరిధిలో వస్తాడు. నేను కూడా మహబూబ్నగర్ జిల్లా పరిధిలోకి వస్తాను, మళ్ళీ వికారాబాద్. ఇట్లా అస్తవ్యస్తంగా ఉన్నది. ఒక ఎంపీ ఉంటే 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఆయన కంట్రోల్లో ఉంటే బాగుంటుంది అన్నది ఆయన ఆలోచన విధానం ఉన్నది. దానికి తగ్గట్టుగా ప్రక్రియ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇంకా తొందరలోనే మీ అందరితో కూడా కొన్ని విజ్ఞాపన పత్రాలు కూడా తీసుకోవడం జరుగుతున్న విషయాన్ని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.